పరిచర్య 2020లో సెంటర్ ఫర్ లీడర్షిప్ అండ్ చేంజ్ సిఎల్సి అనే ఒక వినూత్న సేవా విభాగాన్ని వారు ప్రారంభించారు. సిఎల్సి యొక్క గురి లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు, మార్గదర్శకత్వం, వ్యూహాత్మక ప్రభావ ప్రణాళికలను వృద్ధి చేయడం, సంస్థాగత సంస్కృతి, ఉత్తమ పాలనా పద్ధతులు మరియు వివిధ క్రైస్తవ సంస్థలకు ఆధ్యాత్మిక తిరోగమనాలను సులభతరం చేయడం, మరియు రాబోయే నెలల్లో నాయకులు మరియు కుటుంబాల కొరకు విశ్రాంతి, ధ్యానం మరియు పునరుద్ధరణ కేంద్రాన్ని కూడా వారు ప్రారంభించబోతున్నారు. విక్టర్ గారు మరియు సారా గారుల ఏకైక కుమార్తె జోయాన్నా యుఎస్ఏలో బిజినెస్ స్టడీస్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చివరి సంవత్సరం చదువుతా ఉన్నారు. వెల్కమ్ టు బ్రదర్ అండ్ సిస్టర్, ప్లీజ్ అండి. Thank you, Dr. Swaroop. Good morning, praise the Lord, and again I thank God for this fellowship and this opportunity for me to share. ఈ సహవాసాన్ని బట్టి, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, వాక్యం పంచుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవునికి అలాగే మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. I'll share what Lord has placed in my heart this morning to share from book of Haggai, chapter 1, verse 5 and 7. హగ్గయి గ్రంథము నుంచి 1వ అధ్యాయము 5 నుంచి 7 వచనాల్లో దేవుడు నా హృదయంలో ఉదయకాల సమయంలో మీతో పంచుకోవడానికి ఏ మాటలైతే పెట్టి ఉన్నాడో వాటిని నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. And if we read this whole chapter, and particularly verse 5 and 7, and this is repeated and highlighted, some translation says, give careful thought to your ways. మరి హగ్గయి గ్రంథము 1వ అధ్యాయంలో 5 నుంచి 7 వచనాల్లో నొక్కి వక్కానించబడిన మాట, అలాగే అనేక తర్జుమాల్లో వ్రాయబడిన మాట ఏంటంటే మీ మార్గములను జాగ్రత్తగా చూచుకొనుడి. In some translations it said, put first things first. కొన్ని అనువాదాల్లో రాయబడిన మాట ఏంటంటే ప్రాధాన్యం ఇవ్వాల్సిన మొట్టమొదటి విషయాలకే ప్రాధాన్యత ఇవ్వండి. And we can read, sister, if we can help in reading from verse 5 to 7. 5 నుంచి 7 వచనాలు మరలా మాటలు మనం చదువుకుందాం. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీరు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది. పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది. బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. And if we look at the background to this text, be careful to your ways, and if we understand, మరి మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి అనే మాట ఒకవేళ మనము ధ్యానం చేసినట్లయితే దాని వెనకాతలున్న చరిత్రకు లేదా వెనకాతలున్న భాగం కూడా మనకు తెలియాలి. more details or the clarity comes if we read book of Ezra, chapters 3 to 5 will give complete clarity. Which book, Pastor? Ezra. ఓకే. ఈ యొక్క భాగం యొక్క అర్థము మనకి ఇంకా సంపూర్ణంగా స్పష్టంగా అర్థం అవ్వాలంటే యెజ్రా గ్రంథము 3వ అధ్యాయం నుంచి మనము ఆ లేఖనాలు ధ్యానించినట్లయితే మనకు అర్థమవుతుంది. And in essence, the background is like last time we saw that the Israelites were sent to Babylon in exile. Now here they have come back after 70 years and returned to Jerusalem during the time of King Cyrus. దర్యావేషు కాలంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరి బబులోను దేశానికి చెరగొనబోబడిన తర్వాత 70 సంవత్సరాల కాలము లేఖనాల ప్రకారము సంపూర్ణమైన తర్వాత వారు తిరిగి వచ్చినప్పుడు జరిగిన సంఘటనే ఈ యొక్క లేఖన భాగానికి వెనకాతలు ఉన్న అర్థము. When they come back, by the time the temple was
destroyed, and now nobody was initiating. Now the Lord has placed moved king's heart, and he encourages the people of Israel to start rebuilding the temple. మరి వారు తిరిగి వచ్చినప్పటికీ జరిగిన సంఘటన ఏంటంటే యెరూషలేములో దేవుని మందిరం అనేది నేలమట్టం చేయబడింది. ఎవరు కూడా దాన్ని కట్టడానికి సాహసించలేని సమయంలో దేవుడు కోరేషు హృదయమును తెరిచినప్పుడు కోరేషు దాన్ని కట్టడానికి అనుమతినిస్తాడు. The thought to rebuild, initiative to rebuild, had not come from any leader from Israelites, but it has come through this king. ఈ మందిరమును తిరిగి కట్టాలన్న ఆలోచన నిజానికి ఇశ్రాయేలు ప్రజలకు కలగలేదు, కానీ కోరేషు రాజు హృదయములో పుట్టిన తలంపది. And then the Lord also used Zerubbabel, and the 2 years later, the reconstruction of the temple had begun. మరి దేవుడు ఆ మందిరము తిరిగి కట్టించడానికి ప్రణాళిక రాజు హృదయంలో పుట్టించాక 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఆ మందిరము కట్టడానికి సహాయం చేసిన వ్యక్తుల్లో అతి ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే జెరుబ్బాబేలు. And they started building the altar, they laid the foundation to temple, and if we read in Ezra chapter 3, people rejoiced and elderly people cried in joy, and they celebrated that the temple is again started building where they can worship again. ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించడానికి తిరిగి ఆ మందిరము కట్టడం ప్రారంభించారో అక్కడ జరిగిన సంఘటన ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయంలో మనకు తెలిసిందే. మరి ఆ బలిపీఠము ఆ యొక్క మందిర ప్రతిష్ట ప్రారంభమైన తర్వాత అక్కడ ఉన్న వారేమి లేకపోతే ఆ పాత తరం వృద్ధులేమి వారు సంతోషంతో కేకలు వేస్తూ మరికొంతమంది అయితే ఏడుస్తూ వారి ఆనందాన్ని తెలియజేశారు. But at the same time, when you move to the Ezra 4, there was an opposition to rebuilding or again putting that worship place back. ఈ ఆరాధిస్తున్న స్థలములో ఆరాధన జరుగుతున్న ఆ సమయంలో వ్యతిరేకత అనేది కూడా కనబడింది. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయంలో చూసినట్లయితే కొంతమంది వ్యక్తులు ఆ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించినట్లుగా చూడగలము. And they wrote to the king and they have complained, and so many things happens, and then work stops. In Ezra 4:24 we see, and work stopped after 2 years of the work when it started. మరి పని ప్రారంభమైన 2 సంవత్సరాల తర్వాత వ్యతిరేకస్తులైన వారు అధికారులు పెద్దలందరూ కలిసి మరి రాజు దగ్గర యూదులందరి మీద తప్పుడు మాటలు చెప్పినప్పుడు నిందలు మోపినప్పుడు ఉత్తరాలు రాసినప్పుడు పని అనేది ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనంలో ఆగిపోయినట్లుగా చూస్తాము. And once it stopped, and it stopped for almost 14 to 16 years, and Israelites are forgotten, neglected, and the temple has remained as an unfinished task. ఆ మందిరము నిలిచిపోయిన సందర్భము కాలము చూసినట్లయితే ఇంచుమించు పని ఆగిపోయిన తర్వాత 14 లేక 16 సంవత్సరాల వరకు ఆ మందిరము తిరిగి కట్టబడలేదు. ఆ మందిరం అలాగే అసంపూర్ణముగా మిగిలిపోయినట్లుగా మనం చూడగలము. And in this 14 to 16 years, what had happened to Israelites is they slowly now got used to normal life, became busy and content without temple, without worship, and got into a routine life. ఈ 14 నుంచి 16 సంవత్సరాల వ్యవధి కాలంలో అనగా మందిరము నిలిచిపోయిన కాలంలో ఇశ్రాయేలు ప్రజల జీవితాలు అలాగా మారిపోయంటే వారు ఇంకా దేవుడికి ఆరాధన చేయడానికి స్థలము లేదు, మందిరము లేదు. కాబట్టి దేవుడు అనే విషయానికి ప్రాధాన్యత తగ్గించి ఒక సాధారణ జీవితాలు వారు జీవించడం ప్రారంభించారు. And there was no more zeal for the house of the Lord. They've just started moving ahead with their day-to-day life. వారి పనుల్లో వారు తీరిక లేకుండా వ్యవహరిస్తూ వారి జీవన శైలిని వారు చూసుకుంటూ మరి దేవుని మందిర విషయంలో నిర్లక్ష్యం చూపించడం అనేది ప్రారంభించారు. And that is the time and the Lord spoke through prophet Haggai. ఆ సమయంలో ఇశ్రాయేలు యొక్క ప్రజల జీవిత విధానాన్ని బట్టి వారి ప్రవర్తనను బట్టి హగ్గయి ద్వారా దేవుడు మరలా మాట్లాడాడు. And Lord spoke to
through Haggai when they lost the conscience and when they have kind of experiencing the normalcy in their life, and the Lord is disturbing them, challenging them, and stirring them through prophet Haggai. దేవుడి విషయంలో ఆసక్తి తగ్గిపోయి సాధారణమైన జీవితాలకు అలవాటు పడిన ఇశ్రాయేలు జీవితాలను దేవుడు చూసినప్పుడు వారిని హెచ్చరించడానికి హగ్గయి ప్రవక్తను ఆయన పంపించారు. And what did in essence the prophet Haggai conveyed the message? He conveyed that now you need to evaluate and examine how are you living, what choices are you making, your priorities are not right. Now pay attention to the unfinished work. You are so busy in your day-to-day life. హగ్గయి ప్రవక్త ప్రవచించిన మాటల్లో ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసిన మాటల్లో సారం ఏంటంటే అసలు మీ జీవితం ఏ విధంగా ఉన్నాయి, మీ బాధ్యతలు ఏ విధంగా ఉన్నాయి, మీ ఆసక్తి ఏ విధంగా ఉంది, మీరు దేవుడి పట్ల వ్యవహరిస్తున్న తీరు ఏ విధంగా ఉంది, ఒక్కసారి మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. అసంపూర్ణంగా మిగిలిపోయిన ఈ మందిరపు పని విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని ఆయన హెచ్చరించాడు. And in a way, what he summarizes, say that the temple was the center of worshiping God and where God dwelled in that place. But negligence, it shows that it is in a disobedient or it's neglected the worshiping of God. మరి ఆయన హెచ్చరించిన వాక్యం యొక్క సారం ఏంటంటే, ప్రవచనం యొక్క సారం ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించవలసిన మందిరము కట్టబడకుండా అసంపూర్ణంగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించకుండా మీరందరూ కూడా నిర్లక్ష్యము కలిగి ఉన్నారు. దేవుడికి మీ హృదయములో చోటు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి మీరు దేవుని మందిర నిబంధనలు అనేవి ఉల్లంఘిస్తున్నారు. వీటి విషయంలో మీ ప్రాధాన్యతలు అనేవి మారిపోయాయి, వేరొక ప్రాధాన్యతలు వారి విషయంలో వచ్చాయని వారిని హెచ్చరించడము జరిగింది. So you are busy on other things and you are so active in other things. So you have misplaced your priorities. మిగతా విషయాల్లో మీరు తీరిక లేకుండా వ్యవహరిస్తూ దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, దేవుడికి ఇవ్వాల్సిన చోటును మీరు ఇవ్వలేకపోతున్నారని వారిని హెచ్చరించాడు. And what is it relevant to us today? What happened during Haggai's time? What happened in Israel's time? And how does that helps us today when we read? And how can we relate ourselves with this portion? హగ్గయ కాలంలో ఏమైతే జరిగిందో, ఏ చరిత్రను మనం ఇప్పుడు చదువుకున్నామో అది ఒకవేళ మన జీవితాలకి ప్రస్తుత కాలానికి ఎలాగ ఈ మాటలు మనము అన్వయించుకోగలము. And there is no temple which is destroyed where we have a responsibility today. But what does that mean to us? ఒకవేళ మందిరము లేదు కదా, ఒకవేళ నాశనం అయిపోలేదు, తిరిగి కట్టబడలేదు, మన కాలంలో ఇటు పరిస్థితి లేదు కదా అని ఒకవేళ అనుకున్నట్లయితే దానికి చెప్పుకోదగిన విధముగా మరొక మాట ఏంటి? And 1 Corinthians 3:16 and 17 says, and today we don't have a physical temple which is destroyed our worshiping place. We ourselves, you and me, are the living temple. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే నిజానికి చేతులతో కట్టబడిన మందిరం మనకైతే లేదు, కానీ మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల నేను వాడిని పాడు చేస్తానన్న మాట మనకు వర్తిస్తుంది. And God is longing to dwell in each one of us. God is longing to dwell in each one of people in this country or in this world. ఈ దేశంలో లేకపోతే ఈ ప్రపంచంలో ఉన్న దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో వారిలో నివసించడానికి, వారినే దేవుడి మందిరాలుగా చేసుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. But for you and for me also, because we have so many responsibilities, home, organization, church, there's so many things we have in our plate. So we also are in danger of becoming content with our normal and routine life. ఒకవేళ ఆ దినములో జరిగిన విషయమే మన జీవితంలో కూడా నేటి దినము జరుగుతుంది. దేవుని మందిరాలుగా పిలువబడుచున్న వారమే చర్చిలకు వెళ్తున్నాం, మనకు సంస్థలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, సహవాసాలు ఉన్నాయి. అయినప్పటికీ దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత విషయంలో ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉన్నామా, లేకపోతే సాధారణ జీవితం జీవిస్తున్న వారుగా ఉన్నామా?
And we also face several challenges and problems, and so we can easily give into those, and we also can lose focus. Probably we had that experience at times that we have lost the focus when we are confronted with some problems. మనందరి జీవితాల్లో వచ్చే శ్రమలు బట్టి, శోధనలు బట్టి, కష్టాలు బట్టి, ఆయా సమయాల్లో, ఆయా పరిస్థితుల్లో నిజానికి దేవుడు వైపు ఉంచవలసిన మన కనుదృష్టిని మనం పక్కకు తీసివేసుకున్నామేమో, మన గురి గమ్యాన్ని మనం మర్చిపోతున్నామేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. And over the period of time, the way we deal with the challenges and problems, our zeal for the Lord at times may come down, or we may also misplace the priorities, and we become more impulsive, emotionally imbalanced people like Israelites. ఒకవేళ ఆ కష్టాలు, శ్రమలు, శోధనలో మనం కొట్టుమిట్టాడుతున్నప్పుడు వాటితో వ్యవహరించే తీరులో ఒకవేళ దేవుడి పైన ఉన్న ఆసక్తి కానీ, దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కానీ, దేవుడి పట్ల మనం చూపించిన ప్రేమ కానీ తగ్గిపోయి ఇశ్రాయేలు ప్రజల వలె నిర్లక్ష్య స్థితితో మనం ఉన్నామేమో అని మన జీవితాలు మనమే పరిశీలన చేసుకోవాలి. Like Israelites, they had a zeal when they came back. They started well building the temple, but they couldn't able to finish. So we also have this tendency to initiate many things with a ఇశ్రాయేలు lot of enthusiasm, but we don't finish. ఇశ్రాయేలు ప్రజలు ఆ బందీఖానా నుంచి బయటకు వచ్చాక 70 సంవత్సరాల కాలం పూర్తయ్యాక వారు దేవుని వైపు తిరిగారు. దేవుని మందిరం కట్టాలన్న ఆసక్తితో వారు ఉన్నారు. అయినప్పటికీ కాలక్రమాన ఆ మందిరాన్ని నిర్లక్ష్య పెట్టి వారి జీవన శైలినే వారు పట్టించుకోవడం ప్రారంభించారు. ఒకవేళ మన జీవితంలో కూడా అదే విధమైన మార్పు జరుగుతుందేమో, అదే విధంగా దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత విషయంలో మనం తగ్గిపోతున్నామేమో ఒకసారి ఆలోచించుకోవాలి. We have so many things we have started, probably we have not finished, we have left off done. ఎన్నో విషయాలు మనం దేవుడి కొరకు చేస్తామని మాట ఇచ్చి ప్రారంభించి మన జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులు బట్టి ఆగిపోతున్నామేమో, వాటిని కొనసాగించలేకపోతున్నామేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. That's why it is important even for us what Haggai told the Israelites, and it is important for us also to evaluate and set things right in the rapidly changing context around us. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏదైతే హెచ్చరించాడో వారి ప్రవర్తన విషయంలో కానీ, వారి మార్గాల విషయంలో కానీ, మరి మారుతున్న కాలాల్లో, తరాల్లో మనకు కూడా అదే అన్వయిస్తుందని మనం గ్రహించుకోవాలి. దేవుడు ఈ దినం మనల్ని కూడా ప్రశ్నిస్తున్నాడన్న జ్ఞానంతో మనం ఈ వాక్యాన్ని వినాలి. And if we look at our own life journeys, we also started some time back. We have also been facing challenges. Now, if we look at today, as our journey was same the way we started, or deviated or drifted from the original journey. ఇప్పుడు మన జీవిత యాత్రను ఒకవేళ మనం పరిశీలన చేసుకున్నట్లయితే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఒక కొత్త జీవితాన్ని మనం ప్రారంభించాము. అదే సమయంలో అనేకమైన సవాళ్లను కూడా ఎదుర్కొంటున్నాం. కానీ మన ప్రస్తుత పరిస్థితి అనేది ఎలా ఉంది? And if we look at Israelites, actually what went wrong with them? What is that they need to be careful about? What priorities they have to set right? ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని చూసుకున్నట్లయితే అసలు వారి జీవితంలో వారి ప్రాధాన్యతల విషయంలో, ఆసక్తి విషయంలో సరి చేసుకోవాల్సింది ఏంటి, ఎక్కడ తప్పు జరిగింది అనేది మనం పరిశీలన చేసినట్లయితే మనకు కూడా అర్థమవుతుంది. There are 4 things. One, in Haggai chapter 1 verse 2, they were actually started making so many excuses. So Haggai is saying, stop making excuses. మరి వారి జీవితాన్ని చూసుకున్నట్లయితే 4 ప్రాథమికమైన సాకులు కనబడుతున్నాయి. మొట్టమొదటిది ఏంటంటే హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో సమయం ఇంకనూ రాలేదని వారు సాకులు చెప్తున్నారు. So this is one thing Haggai is saying, pay attention to kind of an excuses you have now developed. Hence you are now neglected the temple, neglected the worship.
మరి హగ్గయి వారితో అంటున్నాడు, మీరు సమయము రాలేదు అని చెప్పి మందిరం విషయంలో నిర్లక్ష్యముగా ఉంటున్నారు, ఆరాధన విషయంలో నిర్లక్ష్యముగా ఉంటున్నారని వారిని హెచ్చరించాడు. And the second, stop being selfish. That's what we see in verse 3 and 4. Is it a time for you to build houses for yourself when the house of the Lord is in ruins? 3, 4 వచనాల్లో ఇంకొక కారణం, రెండవ కారణం కనబడుతుంది. అదేంటంటే వారిలో స్వార్థం అనేది ప్రవేశించింది. వారు ఇళ్లను వారు కట్టుకుంటున్నారు. అందుకే దేవుడు మందిరం పాడైపోయి ఉంటుండగా మీరు గృహాలు కట్టుకుని నివసించడం న్యాయమా అని ప్రవక్త ప్రశ్నిస్తున్నాడు. And verse 5, 6, we see they are not experiencing God's blessings. There we see that you are planted and you are harvested. You eat, but never enough. You drink, but never feel lack of thirsty. It says that you are doing so many things, but you are not experiencing God's blessings. 5, 6 వచనాలు చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు నాటుతున్నారు, పని చేస్తున్నారు, కష్టపడుతున్నారు. అయినను భోజనం చేస్తున్న ఆకలి తీరకుండా ఉన్నది, దాహం తాగుతున్నా, నీరు తాగుతున్నా సరే దాహం తీరకుండా ఉన్నది. వారి జీతాలన్నీ కూడా చిరిగిపోయిన సంచిలో వేసినట్లున్నాయి. అందుకే దేవుడు మరొకసారి 3వ మాటగా వారిని హెచ్చరిస్తున్నారు. మీ యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయో, మీ ప్రాధాన్యతలు ఏ విధంగా ఉన్నాయో ఆలోచించుకోండి. That's why then the fourth one it says is, hence you have to evaluate yourself. Hence you set your priorities right. 4వ మాటగా చూసినట్లయితే మీ ప్రవర్తన గురించి, మీ ప్రాధాన్యతల గురించి తిరిగి మీరు పరిశీలన చేసుకోండి. And if a little bit more details on each point, if we look at their desire intention was good. They made attempts to build. Initial steps were right. They had a full of energy and passion to build the temple. మరి ఈ కారణాలు ఇంకొద్దిగా విశ్లేషించుకున్నట్లయితే దేవుని మందిరము కట్టాలన్న ఆశ, దృక్పథము తొలి అడుగుల్లో వారిలో చాలా బలంగా ఉంది. దాన్ని వారు సరైన నిర్ణయం తీసుకున్నారు. సరైన శక్తితో, సరైన సామర్థ్యముతో ఆ మందిరము కట్టడానికి వారు ముందడుగు వేశారు. And this is most of our experience. There are times where our zeal and our enthusiasm for Christ is high, and then later we see at times it comes down. మనందరి జీవితాల్లో కూడా జరుగుతున్న విషయం ఇదే. దేవుణ్ణి నమ్ముకున్న తొలి దినాల్లో లేకపోతే ఒకప్పుడు ఎప్పుడో మనం అందరం కూడా మొదటి ప్రేమను, మొదటి ఆసక్తిని చాలా గట్టిగా కలిగి ఉన్నాము. కానీ దినాలు గడుస్తున్న కొద్దీ అది తగ్గిపోయిన పరిస్థితిలోకి వచ్చాము. Particularly when we are confronted with opposition, when we face some problems, roadblocks, and we lose focus, we get into routine. ఎందుకు ఈ విధముగా జరుగుతుందంటే ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రేమ ఉన్నప్పటికీ కూడా వ్యతిరేకమైన పరిస్థితులు, సమస్యలు మన జీవితంలో వచ్చినప్పుడు, అలసిపోయిన అభ్యంతరకరమైన అడ్డుబండలు వచ్చినప్పుడు మనం దేవుని యొక్క ప్రాధాన్యతను మన జీవితంలో తగ్గించుకుంటూ వస్తాము. And for some reasons, the way we want to see a success in the ministry, success in the growth, when it doesn't happen, and we give up and we develop not no attitude, nothing will happen. ప్రాధాన్యతలు తగ్గిపోతున్నప్పుడు ఎలా ఉంటదంటే ఒకవేళ మనం పరిచర్యలో కానీ, సేవలో కానీ, లేకపోతే మనం చేస్తున్న పనిలో కానీ విజయాలు సాధించలేకపోతున్నప్పుడు, మనం అనుకున్నంతగా మనం ఆశించిన రీతిలో దేవుడి పని జరగలేకపోతున్నప్పుడు, ఈ నిరాశతో, నిస్పృహతో దేవుని వైపు మన కనుదృష్టిని మనం పక్కకు తొలగిస్తూ ఉంటాము. Probably excuses like of I am so occupied with family responsibilities, so we may not be able to have a balance in our responsibilities. Probably we are unable to manage our time. మరి ఈ విధమైన నిర్లక్ష్య స్థితి మనలో వచ్చినప్పుడు సాధారణంగా మనం చెప్పే సాకులు ఎలాగుంటాయంటే, నేను దేవుని పనిని సమర్థవంతంగా నిర్వహించలేకపోవడానికి నా కుటుంబ బాధ్యతలు ఎక్కువైపోయాయండి, నాకు సరైన సమయం దొరకట్లేదు, సరైన విధముగా కష్టపడి ప్రార్థన చేయలేకపోతున్నాను, వాక్యం చదవలేకపోతున్నాను అని చెప్పి అనేకమైన మాటలు మనం దేవుని సన్నిధిలో చెప్తూ ఉంటాము. And each one of us need to look at what are the excuses which have taken off the zeal for the Lord. It looks our excuses may be genuine. We may have our own justification.
దేవుని విషయంలో ఉన్న ఆసక్తి, ప్రేమ, ప్రాధాన్యత మన జీవితంలో తగ్గిపోతుంటుండగా, నిజానికి మనం చెప్పే సాకులన్నీ కూడా దేవుడి దగ్గర మన నిర్లక్ష్య స్థితి అంతా కూడా సమంజసంగా ఉందా? నిజానికి మనం చెప్పే సాకులన్నీ సరైన రీతిగా ఉన్నాయా? లేకపోతే తప్పించుకోవడానికి చెప్తున్నామా అన్నది కూడా మనం పరిశీలన చేసుకోవాలి. That's why this author Jim Rohn said, if you really want to do something, you will find a way somehow to do it. If we don't want, and we will have some excuse, some blame, or some reason to say why we can't do it. జిమ్ రాన్ అనే రచయిత ఈ విధంగా అంటున్నాడు. మీరు ఏదైనా ఒకవేళ చేయాలి అని అనుకున్నప్పుడు మనసు ఉంటే మార్గం ఉంటది. ఒకవేళ చేయకూడదు అని అనుకున్నప్పుడు మార్గం ఉన్నప్పటికీ కూడా సాకులు సిద్ధముగా ఉంటాయి. And that is what we see in this people's life in the Israelites. ఇశ్రాయేలు జీవితాల్లో కూడా మనం చూస్తున్న విషయం ఇదే. And that's why somebody said, when we take that route and we become an experts of self-justification, we justify every decision we take why we are not doing. We have a reason to justify. దేవుని పట్ల ప్రాధాన్యతలు తగ్గిపోతున్నప్పుడు మనం ఏదైతే ఆలోచిస్తున్నామో, ఏదైతే చేస్తున్నామో దానిని సమర్థించుకోవడానికి స్వార్థంతో మనం చెప్పే సాకులనేవి నిజానికి చాలా వాస్తవాల్లాగా ఉంటాయి. And Jesus puts it the same thing differently in John 5:39 and 40. యేసు ప్రభు వారు కూడా యోహాను సువార్త 5వ అధ్యాయము 39, 40 వచనాల్లో వేరొక విధముగా ఈ మాటలు ఆయన తెలియజేశారు. And here he said, say you study the scripture very diligently, but you think you have eternal life, but you don't see the importance and pay attention to what the scripture is saying. Scripture is talking about me, and you refuse to have that life which comes from. యోహాను సువార్త 5వ అధ్యాయం 39, 40 వచనాల్లో చూసినట్లయితే, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించున్నారు. అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. And that's why what Haggai is saying is, in also the Spirit of the Lord is telling to us that we need to now come to a point of stop making excuses and need to start making some changes. మరి హగ్గై ఏ విధముగా ప్రవచించి చెప్పాడో నేటి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. దేవుని యొద్దకు రావడానికి మీ మధ్యల లేకపోతే మీరు చెప్పే సాకులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తగ్గించుకోవాలి, దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలి అని. And our excuses may be like, not now, later I will do, later I will come, later I will initiate, maybe tomorrow, someday, not yet, another day, maybe next week, now I am busy. మనం చెప్పే సాకులు ఎలాగ ఉంటాయంటే, ఈ రోజు కాదు అన్నది మొట్టమొదటిగా వాడతాం. ఈ రోజు కాదు, మరొక రోజు చేస్తాను, మరొక వారం చేస్తాను, మరొకసారి కలుస్తాను, మరొకసారి వస్తాను, మరొకసారి ప్రార్థన చేస్తాను. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల సాకులు ఆయుధాలతో కూడి ఉంటాయి. What Haggai is saying, no, stop all those. Now is the time. Now is the day to again start the work, or to come back and rededicate yourself. మరి హగ్గై ఏమంటున్నాడంటే, మీరు సాకులన్నీ కూడా మానివేయాలి. ఈ సమయమే, ఈ దినమే దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. కాబట్టి మీ నిర్లక్ష్య స్థితిని విడిచిపెట్టి తిరిగి మీరు ఆ మందిర నిర్మాణంలో పాల్గొనాలి. And the second point, what he told them about stop being selfish. And if we look at the selfish, it says that, you are focusing on your well-being, your comfort, and your security. రెండవ మాట చూసినట్లయితే, స్వార్థాన్ని మీరు ఆపివేసుకోవాలి. స్వార్థ ప్రియులుగా జీవించకూడదు. ఎందుకంటే దేవుని మందిరం పాడై ఉంటుండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసిస్తున్నారు. And you are now started focusing your own comfort, your own security, and your own progress. నిర్విచారమైన సుఖస్థితి, మీకు ఏదైతే సౌఖ్యంగా సౌకర్యముగా ఉందో దాన్నంతటిని కూడా వదులుకోవాలి. But no way the scripture says, it's not wrong to
think about family, house, building, security. But what it is saying is ignoring things of God, only investing our resources and time and energy only for ourselves is what is wrong. That is what the being selfish we have to stop. దేవుని వాక్యంలో ఎక్కడా కూడా మరి వ్యతిరేకమైన మాట అనేది మనం చూడము. ఆ వ్యతిరేకమైన మాట ఎలాగుంటదంటే, ఒకవేళ మీరు ఇల్లులు కట్టుకోకూడదు, మీరు బాగుపడకూడదు, మీ కుటుంబాలు పట్టించుకోకూడదు, మీ బిడ్డల బాధ్యతలు చూసుకోకూడదని ఎక్కడా లేదు. కానీ అవన్నీ చేసుకుంటూ కూడా మన ప్రాధాన్యత, మన ఆసక్తి దేవుని వైపు మాత్రమే ఉండాలని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. Lord has given us talents, education, resources, time. There's so many gifts, and we have to pursue using all those things of God, not for the selfish objectives. దేవుడు మనకి మంచి చదువునివ్వచ్చు, ఉద్యోగాన్నివ్వచ్చు, తలాంతులివ్వచ్చు, వనరులివ్వచ్చు. ఇవన్నీ కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదాలే. కానీ వీటన్నిటినీ కూడా స్వార్థపూరితమైన ప్రయోజనాల కొరకై ఎంత మాత్రము వినియోగించుకోకూడదు. And that's why we have to be careful, because in today's context in the world, it is easy to drift away from following God's agenda, and in a subtle way, we can end up following our own agenda. దేవుడి ప్రణాళికలో నుంచి, దేవుడు సిద్ధపరిచిన కార్యంలో నుంచి తొలగిపోయి, మన సొంత కార్యములు స్థాపించుకోవడం, మన సొంత ప్రణాళికలు స్థాపించుకోవడం, మార్పు అనేది చాలా సులువండి. Because there is so much pressure, there is so much influence from outside, there is so much competition, there is so much wrong influence. So we have to be very careful. ఈ లోకం నుంచి వచ్చే ఒత్తిడి కానీ, లోకం మన మీద చూపించే ప్రభావం కానీ, లోక పరిస్థితులు కానీ, మనం ఈ విధంగా తప్పిపోవడానికి, మన మార్గాలను మళ్లించుకోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. And that's why in 2 Timothy 3:1-5 it says that in the last days there will be very difficult times. People will love only themselves. మరి అందుకే 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది, అంత్యకాలంలో మనుషులు స్వార్థ ప్రియులుగా ఉంటారు. And verse 5 says that they'll appear to be religious. They will act religious, but they will reject the power that could make them godly. పైకి భక్తి గల వారై ఉంటారు గాని దాని శక్తిని ఆశ్రయించలేని వారుగా కూడా ఉంటారని 2 తిమోతి 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాము. And that's why though there's a church growth is happening in numbers, we need to see, is it in a religious church growth or is it in a godly church growth? మరి సంఘాలు అనేవి సంఖ్యాపరంగా చాలా బాగా కనబడుతున్నాయి నేటి దినాల్లో. సంఖ్యను బట్టి ఆనందించడం కాదు, కానీ ఆ సంఘములో భక్తి ఉందా, శక్తి ఉందా, లేకపోతే పైకి భక్తి గలవారుగా నటిస్తున్నారా, ఆత్మీయ స్థితి ఎలాగున్నదన్నది మనం ఆలోచించాలి. Stay away from people like that. In a way, what he's saying, you and me need to be careful with religious Christianity. We need to focus on that godly Christianity, Christ-centered Christianity. మత సంబంధమైన క్రైస్తవ్యాన్ని, నామకార్థ క్రైస్తవ్యాన్ని గడిపే చోటికి మనం విముఖులుగా ఉండాలి. మరి నిజమైన ఆత్మీయత కనబరిచే స్థలాల్లో మనము ఆత్మీయ సామ్రాజ్యంలో మనము కనబడాలి. One of the signs that we are in the last days is that we are continuously being tempted by the evil, focusing on ourselves, self-glory, inward looking, becoming center of attraction. We need to guard ourselves. మరి అంచె దినాల్లో కనబడుతున్న ఒక విషయం ఏంటంటే, మన అందరి జీవితాల్లో తెలుసో తెలియకో ఈ స్వార్థం అనేది ప్రవేశించింది. ఈ స్వార్థం మన జీవితాలను పరిపాలిస్తుందని చెప్పక తప్పదు. ఎక్కడో దగ్గర మనం అందరము కూడా స్వార్థపూరితమైన లోక సంబంధమైన వాటికే మనం కట్టుబడిపోతున్నాం. We have to guard ourselves. మనల్ని మనమే పరీక్షించుకోవాలి, భద్రపరచుకోవాలి. That's why John the Baptist says he kept one focus. He must increase and I must decrease. అందుకే బాప్తీసం ఇచ్చి యోహాను ఒక మాట అన్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. And the people of Israelites, if we look at, they started focusing on their increase
and they have started neglecting, or they started, decreasing the focus on God. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో చూసినట్లయితే దేవుణ్ణి హెచ్చించడానికి బదులు స్వార్థముతో వారిని వారే హెచ్చించుకున్నారు. వారి ఇల్లు కట్టుకోవడం, వారి బాధ్యతల్లో వారు తలమునకలుగా మునిగిపోయినప్పుడు నిర్లక్ష్య స్థితి అనేది ఆవరించింది. And then how did they miss the God's blessings? And if we say they worked hard in the field, but they never got the yield. The outcome was very poor. అందుకే వారి జీవితాల్లో జరిగిన విషయం ఏంటంటే హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో వారు విస్తారముగా విత్తినను కష్టపడినను కూడాను ఆ పంట అంతా కూడా కోల్పోతున్న పరిస్థితి, అజీతం అంతా కోల్పోతున్న పరిస్థితి, ఆశీర్వాదం లేని పరిస్థితి వారి జీవితాల్లో వచ్చింది. They are working very hard, very active, but not experiencing satisfaction. ఎంత కష్టపడి వారు పనిచేసి సంపాదించుకున్నా వారి జీవితాల్లో తృప్తి అనేది లేకుండా పోయింది. And that we see even in the ministry, in the churches, in the Christian lives. They are so active in many things, but they lack of joy. There's a lack of satisfaction. There's the lack of contentment. మరి నేటి దినము క్రైస్తవ సంఘాల్లో, పరిచర్యలో, సేవలో, వ్యక్తిగత జీవితంలో కూడా ఇదే విషయం కనబడుతుంది. ఎంత కష్టపడి ఒకవేళ పని చేస్తున్నా స్వార్థముతో చేసినప్పుడు నిజమైన దైవిక సంతోషము, సమాధానము అనుభవించలేని స్థితిలో నేటి చాలా మంది ఉన్నారు. That's why they're laboring, but no profit. ఎంత కష్టపడినను వారి జీవితంలో లాభము లేకుండా ఉన్నారు. And the word says there's so much money making, but they could not keep it. And it goes, they don't know, they don't have any idea where the money goes. ఎంత కష్టపడి సంపాదించి విస్తారంగా సంపాదించిన జీతము చిరుగు సంచిలో వేసినట్లుగా ఎటు వెళ్ళిపోతుందో తెలియలేని పరిస్థితిలో ఉన్నారు. That's why in the Psalm 127:1, the clearly psalmist says, unless the Lord builds the house, the builder's labor is in vain. అందుకే 127వ కీర్తన మొదటి వచనంలో చూస్తాము, యెహోవా ఇల్లు కట్టని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. And however we create our own security, and Psalm says, unless the Lord provides the security, all our efforts and technique and technology efforts will be in vain. మనం ఎంతగా మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేసినా దేవుడు పట్టణాన్ని కాపాడకపోతే, దేవుడు మనల్ని కాపాడకపోతే మనం చేసేది ఏది కూడా లేదండి. And that's what the proverb says. Why we miss, because why we need to, where we have to be careful is we need to guard our heart from everything, because that is where everything flows. Our thought flows from there. Our actions follows our thoughts. అందుకే సామెతల్లో రాయబడిన మాట ఏంటంటే అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. ఎందుకంటే నీ హృదయంలో నుంచే పుట్టే ఆలోచనలు కానీ, క్రియలు కానీ, లేకపోతే నీ హృదయంలో పుట్టే మాటలు కానీ బయటకు వస్తాయి కాబట్టి వాటి ఫలితాన్ని అనుభవిస్తాం కాబట్టి హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. And the Proverbs 27:19 puts it in another way. As water reflects the face, the heart reflects the person. Our actions reflects the persons. Our choices reflects our character. మరి సామెతల గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది. నీటిలో ముఖము ఏ విధంగా కనబడుతుందో అట్టి రీతిగానే మన హృదయంలో మనం దేన్నైతే స్థిరపరచుకుంటామో అదే మన ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా బయటికి కనబడుతూ ఉంటుంది. And that's why the Jesus in Matthew 6:30 says is, seek focus on the kingdom, and the rest of the things will be given to you. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన రాజ్యమును, నీతిని వెదుకుడి, సమస్తము మిగిలినవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. And this is the simple thing these Israelites have forgotten, and so as we also forget many times. ఇశ్రాయేలు ప్రజలు ఈ విషయాలన్నీ మర్చిపోయారు. నేటి దినాల్లో మనము కూడా ఆ విషయాలను మర్చిపోతున్న స్థితిలో ఉన్నాము. At times we are so busy with the kingdom business, and we don't seek the king. We don't even come to the king. We say that I am so busy with the king work.
దేవుని రాజ్య పని విషయాల్లోనే తీరిక లేకుండా ఉన్నామని చెప్పుకుంటూ పరిచర్య చేస్తూ, సేవ చేస్తూ, కానీ ఆ దేవుడినే, ఆ రాజునే మర్చిపోతున్న పరిస్థితి నేటి దినాల్లో ఏర్పడుతుంది. And that's what in Matthew 7 we see the description. They come and say, in your name we have done so many things. And the king says, I know your work, but I don't know you who you are. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఈ విషయాన్ని మనం ఇంకా స్పష్టంగా చూస్తాము. ప్రభా ప్రభా అని నన్ను పిలిచిన ఎందుకని చెప్పి ఆయన వారిని తృణీకరించినట్లేదు. ఎందుకంటే వారు దేవుడి పని కొరకు ఎన్నో అద్భుతాలు చేశారు, సూచక్రియలు చేశారు. కానీ వారి జీవితాల్లో దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను వారు ఇవ్వలేకపోయారు. And that's why the Lord said, He didn't say, I don't know your work. What the word says is, I don't know who you are. అందుకే మీరెవరో, మీరు చేసిన పని నాకు మీరు చేసిన పని కార్యాలు నాకు తెలియదు అని ప్రభు అనలేదు, కానీ మీరే ఎవరో నాకు తెలియదు అన్నాడు. That's why it is important for us to see that the Lord will notice us more than our work. అందుకే దేవుడు మనం చేసే పనుల కంటే మన మీదే ఎక్కువ దృష్టి పెడతాడు అన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి. And then lastly, as Gaya said, take a time for self-evaluation. You are so busy, you just stop for some time. Now you take a break and think, how is your life going? అందుకే చివరి మాట చూసుకున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు చాలా తీరిక లేని పనులతో ఉన్నారు. నిజమే. మీరు మీ సొంత స్వార్థపూరితమైన ప్రయోజనాలతో ఉన్నారు. కానీ ఈ సమయంలో వాటన్నిటిని పక్కన పెట్టి మీ ప్రవర్తన గురించి మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. You are so busy, now life is going on, but you need to stop and evaluate your life and your life in through God's word. తీరిక లేకుండా మీరు సొంత పనులతో చాలా ముందుకు కొనసాగిపోతున్న స్థితిలో ఉన్న ఈ సమయమందు మీరు ఆగి మీ జీవితాలు దేవుని వాక్య ప్రకారం ఉన్నాయా లేదా అన్నది పరిశీలన చేసుకోవాల్సిన సమయము. And today, this is one of the challenge most of the Christians and leaders and pastors and CEOs struggle, that they say that there is no time for rest. There is no time to think. There is no time to renew themselves. That's why we have to pause. We have to withdraw. We have to unplug. నేటి దినాల్లో చాలా మంది సేవకులు, కాపరులు, సువార్థికులు, లేకపోతే అధిపతులు, నాయకులు అందరి జీవితాల్లో నుంచి, అందరి నోటి నుంచి వచ్చే ఒక మాట ఏంటంటే, మాకు అసలు తీరిక లేదండి, మాకు విశ్రాంతి లేదు, పడుకోవడానికి కూడా సమయం లేదు, మా బాధ్యతలకు సమయం లేదని చెప్పి అందరూ చెప్పే ఏకైక మాట అదే. If we have to reflect, if we have to review, realign, rededicate, there is only way is we have to stop. We have to take a pause, and we need to retreat and pay attention to what the Spirit of the Lord in a gentle voice is trying to tell us. తీరిక లేకుండా మనం ఏదైతే చేసి అలసిపోతున్నామో, భక్తి లేని శక్తిని ఆశ్రయిస్తున్నామో, ఒక్క నిమిషం ఆగి ఆలోచించి వాటన్నిటిని కూడా ఆపి తిరిగి మన జీవితాలను పునరుద్ధరించుకోవలసిన సమయం ఇది. ఏంటి నేను ప్రభు కొరకు చేస్తున్నాను, ఏంటి ప్రభు పేరిట ప్రభు పేరు చెప్పుకుని చేస్తున్నానని చెప్పి మనల్ని మనము పరీక్షించుకోవాలి. That's why we need to have a rhythm of taking a break every day, at least 15 minutes to half an hour to be quiet. In a week, at least for 1 hour, just to be quiet, just thinking, thanking, being quiet, doing nothing. పరిశుద్ధాత్మ దేవుడు చాలా నిశ్శబ్దంగా మనతో మాట్లాడతాడు కాబట్టి ప్రతి దినము కూడా ఒక 15 లేకపోతే 20 నిమిషాలు నిశ్శబ్దంగా మనం దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. అలాగే వారం దినాల్లో కూడా వారానికి ఒక గంట అయినా సరే మనము ఇటువంటి నిశ్శబ్ద కాలాన్ని పాటించి పరిశుద్ధాత్మ స్వరాన్ని వినేవారుగా ఉండాలి. I'm not talking about our quiet time. I'm not talking about our preparation or personal study. I'm talking about just being quiet, being silent. మరి ఈ నిశ్శబ్ద కాలము అంటే వేరో రకంగా అర్థం చేసుకోవద్దు, కానీ దేవుని సన్నిధిలో అన్ని విడిచిపెట్టి మౌనంగా ఉండడము. And the 2 Corinthians gives us this call. Examine yourselves to see whether you are in the faith. Test yourself. Do you not realize that the Christ is in you? Unless, of course, you fail the test. That's why it is important for us to keep examining and testing
The purpose is not to condemn ourselves. Purpose is to celebrate and purpose is to realign. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అని అన్నట్టు. ఎందుకంటే యేసుక్రీస్తు మీలో ఉన్నట్లయితే మీరన్నటికీ కూడా ఓడిపోరు. ఆ పరీక్షలో నెగ్గుతారు. That's why the self-reflection should not lead to condemnation. Self-reflection should lead to celebration and rededication. మనల్ని మనం ఎప్పుడైతే పరీక్షించుకుంటామో, మనల్ని మనం ఎప్పుడైతే చూసుకుంటామో, అది శిక్షా వీధికి దారి తీయదు. కానీ మన జీవితాలు మనమే పరీక్షించుకున్నప్పుడు క్రీస్తులో నిజంగా మనం ఆనందించగలుగుతాము. And at times we see many people when they examine themselves, they go into guilt conscious. No, examination purpose is not to get into guilt. Examining ourselves should lead to celebrating, oh Lord has been so good to me. Now here I can, with God's strength, I can further take some more steps. ఈ పరీక్షించుకునే విధానాన్ని చాలా మంది ఎలా తీసుకుంటారంటే, వారి జీవితాలు వారే పరీక్షించుకున్నప్పుడు అపరాధ భావంతో మిగిలిపోతారు. అపరాధ భావంతో మిగిలిపోయి ఆగిపోవడానికి దేవుడు మనల్ని పిలుచుకోలేదు. కానీ మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు విజయోత్సాహంతో ముందుకు కొనసాగిపోవాలన్నది దేవుడి ఉద్దేశం. మన మార్గాలు మార్చుకోవాలన్నది దేవుడి యొక్క ఉద్దేశము. And we come across many people, those who condemn themselves. And Romans 8:1 clearly says, those who are in Christ, there is no condemnation. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. And now if we say, how will we know we have put the first things first? How do I know God is the first in my life? అసలు మన జీవితాలు మనం పరీక్షించుకున్నప్పుడు ఎలాగ ప్రాధాన్యత ఇవ్వాల్సిన మొట్టమొదటి విషయాలను మొట్టమొదటి స్థానంలో పెడుతున్నాము, లేకపోతే మన జీవితాల్లో దేవుడే ప్రాథమిక స్థానంలో ఉన్నాడని మనకి ఎలాగ అర్థమవుతుంది? There are 4 indicators. 4 సూచనలు దానికి కనబడుతూ ఉంటాయి. Even Haggai 1:8 says, it says, go up into the mountains and bring down the timber and build the house so that I take a pleasure in it. So what it means is, now you need to be active in the right things. Now you spend time, you keep your focus on the right things. మరి మొట్టమొదటి సూచన ఏంటంటే దేవుడికి మనం ప్రాధాన్యత ఇస్తే ఆచరించవలసిన విషయాలు సరైన పద్ధతుల్లో మనం వెళ్ళాలి. అందుకే హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే పర్వతములు ఎక్కి మాను మోసుకొని మీరు మందిరము కట్టించిన ఎడల నన్ను నేను గణపరచుకుందనని యెహోవా సెలవిచ్చున్నాడు. So we become active not on unhealthy, unprofitable things, but on the right things, like serving people, prioritizing, being good stewards of time, using our resources correctly. ఆ మొట్టమొదటి సూచనకు ఇంకొక అర్థం ఏంటంటే మనల్ని మనమే క్రియాశీలకముగా చురుగ్గా కనబరుచుకుంటాం. ఈ చురుకుతనం అనేది మనకి లాభకరాన్ని లోకంలో తెచ్చే విషయాలందు కాదు, కానీ దేవుని విషయాల్లో మనల్ని మనమే ప్రోత్సహించుకుంటూ ముందుకు కొనసాగించుకునే జీవితానికి అలవర్చుకుంటాము. And the second indicator, and we see it when Haggai says that, God is the purpose of the temple is that the God may be glorified and his name to be known to others. That means our indicator that whatever I do, whatever I think, it is for God's honor. If people can forget, but people should remember God. Forget me, but people should remember God. రెండవ సూచన ఏంటంటే ఒకవేళ దేవుడికి మీ జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తే దేవుడి మందిరంలో దేవుడికి చెందవలసిన ఘనతా ప్రభావాలు దేవుడికి మాత్రమే మనము చెల్లిస్తాం. ఆ స్థానంలో మనల్ని మనం పెట్టుకోము. మనం ఏం ఆలోచించినా సమస్తము దేవుడి నామ మహిమార్థము చేయగలుగుతాము. And the third indicator that we see in Haggai 1:13, it says that I am with you, declares the Lord. And so that God is blesses us and he gives that assurance. ఇక్కడ మూడవ సూచన చూసినప్పుడు హగ్గై గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనంలో నేను మీకు తోడై ఉన్నానని దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. మనం చేసే ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్నది మూడవ సూచన. So the indicator for us is we will hold on to this assurance, and then we will have
a new experience, a new awareness, and a new strength, a new way of doing things. దేవుడు మనకి తోడుగా ఉన్నాడన్న నిబ్బరముగాని నిశ్చయితను మనం కలిగి, ఆధారాన్ని కలిగి మనము నూతనమైన శక్తితో, నూతనమైన బలంతో, నూతనమైన సామర్థ్యంతో ముందుకు కొనసాగిపోతూ ఉంటాము. No more we are distracted and disturbed by problems and difficulties. Now we will hold on to this promise, I am with you. So that freshness, that new strength and lack of fear, without fear, we will move ahead. That is another third indicator. మనకి మన జీవితంలో ఎన్ని కష్టాలు, శ్రమలు, శోధనలు వచ్చినప్పటికీ కూడా కలవరపడకుండా, లేకపోతే నిరాశ, నిస్పృహలకు మనం గురవ్వకుండా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న వాగ్దానాన్ని మనం చేతపట్టుకుని, నూతన ఉత్సాహంతో, నూతన బలంతో మనం ముందుకు కొనసాగిపోతాం. And the fourth indicator again we see in 113, and there it says, they came and they began the work on the house of the Lord, their God. 4వ అధ్యాయం 13వ వచనంలో 4వ సూచన మనం చూస్తాం. వారందరూ కూడా వచ్చి తిరిగి దేవుని పని యందు ఆసక్తి కలిగి దాన్ని కట్టించడంలో వారు ఆనందించారు. The fourth indicator is when there is an encounter of the Lord in our life, at times when we have drifted, and the indicator that we have set right our priority is we will have a refocus, we will have a new beginnings, and we will have a zeal again. There is no room for laziness, and our focus will have a right determination. 4వ సూచన ఏంటంటే, ఇది వరకు మనం ఏ పనిని చేసి మొదలుపెట్టి ఆరంభించి ఆపేసామో, ఎక్కడైతే ఆగిపోయామో, ఎక్కడైతే మనల్ని మనం మార్చుకున్నామో, ఆయా విషయాలన్నిటి నుంచి కూడా మనం బయటకు వచ్చి తిరిగి క్రీస్తులో మనము స్థిరపడి, వేరుపారి, తిరిగి మనల్ని మనమే పునరుద్ధరించుకోవడం, అంటే ఆగిపోయిన పనులను ప్రభు కొరకు తిరిగి కొనసాగించడం అనేది 4వ సూచన. Even in 2024, if you look at, there are so many good beginnings we had in the past. For some reason, they're all off done. Probably the Lord is now revisiting and telling us, you again restart those. Pursue those dreams what I have given you. Pursue those longings I have given you. 2024 సంవత్సరంలో ప్రవేశించిన మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. గతించిన కాలంలో ఏదైతే మీరు ప్రభు కొరకు కొనసాగించి దాన్ని ఆపేశారో, కొనసాగించలేకపోయారో, ఎక్కడైతే దారి మళ్ళిపోయారో, వేరొక మార్గంలోకి వెళ్ళిపోయారో, తీరిక లేకుండా మునిగిపోయి ఉన్నారో, ఒకవేళ ప్రభు మీతో మాట్లాడుతున్నట్లయితే ఆగిపోయిన ప్రతి పనిని తిరిగి ప్రారంభించి నూతన ఉత్సాహంతో, నూతన బలంతో మనం ముందుకి కొనసాగడానికి ఇదొక అవకాశం. Probably there's a small thing like just taking a break and spending time is the right beginning for us. Then the rest of the things will follow. సరైన ప్రారంభం మళ్ళీ తిరిగి మనం కొనసాగించడానికి, చేయడానికి కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో నిశ్శబ్దంగా, మౌనంగా మనం కనిపెట్టి ముందుకు కొనసాగాలి. That's why as we close and let's reflect. Have I lost the focus and left the things I've done? మరి ఏదైతే నేను చేయాలని మొదలుపెట్టానో, ఆయా విషయాల మీద నాకున్న దృష్టిని, లేకపోతే నాకున్న ఏకాగ్రతను నేను కోల్పోయానా అన్నది మనమే పరిశీలన చేసుకోవాలి. Have I become so active and engaged and focused on routine things? Probably I might have forgotten the primary purpose and calling which I had received some years back. కొన్ని సంవత్సరాల క్రితము దేవుడు నా జీవితంలో ఏ ఉద్దేశముతో నన్ను పిలుచుకున్నాడో దానిని పక్కన పెట్టి సాధారణ జీవితాన్ని జీవిస్తూ సాధారణమైన బాధ్యతలతో తలమునకలైపోయి నేనేమైనా నిర్లక్ష్యంగా ఉన్నానా అని పరిశీలన చేసుకోవాలి. And today the Lord has spoken to us through Haggai, and probably we need to restart at the beginning of the year and get back to our refocus so that we will have a different 2024. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో కూడా మాట్లాడి ఉన్నాడు. ఈ 2024 సంవత్సరంలో తిరిగి మన జీవితాలను మనమే ఎక్కడ ఆగిపోయామో అక్కడ పునరుద్ధరించుకోవాలి. And may the Lord help us, may the Lord revisit us and renew us and refresh us. మరి అటువంటి దృక్పథంలో ఉన్న వారికి, అటువంటి తీర్మానం చేసుకున్న వారికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు వారిని తిరిగి నిలవబెడతాడు. తిరిగి ఆగిపోయిన పనిని కొనసాగించడానికి సామర్థ్యాన్ని ఇస్తాడు. God bless. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.
ప్రైజ్ Thank లార్డ్ you, Sister Lata. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. మన సహవాసం తరపున బ్రదర్ విక్టర్ ఇమానియల్ గారికి మరియు సిస్టర్ స్వర్ణలత సిస్టర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ బ్రదర్. Thank you. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ రాబర్ట్ జేమ్స్ అయ్య గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదాలు ఇస్తారు. అయ్య గారు ప్లీజ్. అయ్య గారు సిద్ధంగా లేనట్లయితే పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం ఇవ్వండి ప్లీజ్. అయ్య గారు సిద్ధంగా లేనట్లయితే పాస్టర్ మురళీబాబు అన్నయ్య గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదాన్ని ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన శిక్షక, ఉదయకాల వేళ మీ పాదాలు చింతకు రావడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మా నాయన, మా దేవ, ఇది నాన్న మీ దాసుని నిలబెట్టుకొని విత్తబడినటువంటి వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి. ఆ వాక్యాన్ని తండ్రి మేము మా హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సహాయం తెచ్చమని ప్రార్థిస్తున్నాం. మీ దాసులను తండ్రి ఇంకా బలంగా అనేక ప్రాంతాల్లో వాడుకోమని ప్రార్థిస్తున్నాము నైనా. వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల వేళ అందరైనా పందల కడను లేచి మీ సన్నిధికి వస్తున్నారు. ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో వారికి మేలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన. లీడ్ చేస్తున్నటువంటి నాయన స్వరూప్ గారిని బట్టి, అలాగే బాబు గారిని బట్టి, జాన్సన్ బట్టి, తేజాను బట్టి, జోములో ఉన్న ప్రతి బిడ్డను బట్టి కూడా మీ సన్నిధికి వస్తున్నాం. అందరిని బట్టి కూడా మీ సన్నిధికి వస్తున్నాం. అందరిని ఆశీర్వదించండి, దీవించండి. ఏ కుటుంబాల్లో ఏ అక్కర్లు ఉన్నాయో పాఠంగా తెలిసిన దేవా, మీరే వారి కుటుంబాల్లో వారి అక్కర్లో వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. మరి ఒక పర్యాయం మీ దాసుల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి కుటుంబాన్ని మీ కుటుంబంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వారు చేస్తున్నటువంటి సేవ పరిచర్య అంతట్లో మీకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము నాయన. మా నాయన, మా దేవ, చేరుకున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని మా కొరకు శిలువలో తన ప్రాణాన్ని బలిగి పెట్టిన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా ప్రాణరక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామము పరిశుద్ధపరచబడగా, ప్రకారం మా అపరాధం క్షమించు. సోదరునికి ఎందుకంటే రాజ్యం, శక్తి, దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం చేరుకున్న మనందరికీ, వాక్యం ఇచ్చినటువంటి దాసులకు సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు అయ్య గారు. పాస్టర్ మురళీబాబు అన్నయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు మనకు వాక్యాన్ని అందించినటువంటి బ్రదర్ విక్టర్ ఇమానియల్ అన్నయ్య గారికి, మరియు మనకి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి సహాయపడినటువంటి సిస్టర్ స్వర్ణలత గారికి మరి ఒకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, రేపటి దినమున మనకు ఆశీర్వాదం అయ్య గారు మనకు వాక్యాన్ని అందిస్తారండి. గమనించండి, ఈ మెసేజ్ అన్ని కూడా రికార్డ్ చేయబడతాయండి. ఇవి యూట్యూబ్లో మనకి అవైలబిలిటీలో ఉంటాయండి. గమనించండి.
యూట్యూబ్లో బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా కానీ లేదా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా కానీ మనకు ఈ మెసేజెస్ అన్ని యూట్యూబ్లో అవైలబిలిటీలో ఉంటాయండి, గమనించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నా. కూడిక ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అనండి.